నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రజలకు చేస్తామన్న సంక్షేమ పథకాలన్నీ అందజేసినట్లు చెప్పినవన్నీ చేశామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. గార మండలం ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి దగ్గర తలవంచకుండా పథకాలు అందుతున్నాయి అన్న ధీమా మన రాష్ట్రంలోని పౌరుల్లో ఉందన్నారు. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా ఉందని చెప్పారు. ఒకరి దగ్గర మోకరలకుండా, జెండా కట్టకుండా, లంచం ఇవ్వకుండా ఇవాళ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గార మండలంలో 6,661 మందికి ఒక్కొక్కరికి 18,700 రూపాయలుగా మొత్తం 12.41 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు, అలాగే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉండే మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం అందిస్తున్నామని వివరించారు. దీని వెనుక జగన్ విశాల భావజాలం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈనాడు మీరు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఇది. అది వ్యక్తుల వల్ల ఉండదు, ఒక ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఈ పని ముందు జరగలేదు కదా. బ్యాంకు మెట్లు ఎక్కలేకపోయినావు కదా, నువ్వు నానా ఇబ్బందులు పడుతుండేదానివు కదా, ఇల్లు మేనేజ్ చేయలేక. ఇవే ఆ స్థితి లేదు కదా నీకు. గౌరవంగా ఊర్లో బ్రతికే పరిస్థితి వచ్చింది కదా నీకు. అసలు గౌరవంగా ఊర్లో బ్రతకడం కాదు, ఇంట్లో బ్రతికే పరిస్థితి వచ్చింది 5 సంవత్సరాల్లో. ఇంట్లో ఆ ఇల్లాలు ఒక 5 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ తేడా చూడండి. లేదు, మీ చేతులకు మరింత బలం చేకూర్చేటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారా? తెచ్చుకోండి, అది మీ చేతిలో ఉంది. తెలియనమ్మ ఎవరితో ఉంటుంది పక్కన. నువ్వేం చేయాలి? ఇంటెలిజెంట్ గా నువ్వు కూడా ఆమెకు నచ్చ చెప్పండి. ఎందుకు నచ్చ చెప్పాలంటే ఇప్పుడే చెప్పిన జగన్మోహన్ రెడ్డి అవి ఇచ్చేస్తాను ఇవి ఇచ్చేస్తాను అని తిట్టిన పెద్ద మనిషి, డబ్బంతా తగలు పెట్టేస్తున్నాడు అని చెప్పిన పెద్ద మనిషి, కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం తర్వాత ఇతను ఇవ్వలేడు అని చెప్పిన పెద్ద మనిషి, 4 సంవత్సరాల తర్వాత నేను కూడా ఇస్తానని చెప్తూ అబద్ధం ఆడినటువంటి పెద్ద మనిషి, అతను పరిపాలనలో ఉన్నప్పుడు ఇస్తామని చెప్పిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన పెద్ద మనిషి, ఈవేళేమో చెప్తుండు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను అని చెప్తుంది. నువ్వెలా లెక్కేస్తావు? ఈ 18,000, ఆ 3 వచ్చింది, అది 15,000, ఈ 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఎవరైనా వచ్చేస్తాం అనుకుంటున్నాను. కాదు, మోసం అంతా. ఇస్తున్నటువంటి వాడు, ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి వాడు మీకు ఉండగా, గతంలో ఇస్తానని చెప్పి మోసం చేసినాడు, మళ్ళీ ఇస్తానని చెప్తే మళ్ళీ మనం ఆ గొయ్యిలో పడతామా? ఆ మాయలో పడతామా? అసలు ఇతనికి ఇస్తామని చెప్పి పెద్ద మనిషికి ఎక్కడైనా ఒక అవగాహన ఉందా? నిజంగా నువ్వు మాట్లాడుతున్నావా? ఏం చెప్పావు? నువ్వు ఇవ్వలేదని చెప్పావు ఇంతకుముందు. ఇచ్చేసిన తర్వాత దివాళీ అయిపోతుంది రాష్ట్రం అన్నావు. ఆ తర్వాత ఇదేమో వెనుజులా అయిపోతుందని చెప్పావు. ఇది శ్రీలంక అయిపోతుంది అన్నావు. పాడైపోతుంది రాష్ట్రం అన్నావు. అప్పులైపోతుంది అన్నావు. ఇప్పుడేమో వాటికంటే 3 రెట్లు ఇచ్చేస్తానంటున్నారు. ఏది నిజం? ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని, ఎన్నికల కమిషన్ సూచనలు తూచ తప్పక పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. సూక్ష్మ పరిశీలకులకు ఓటు వేయడానికి సంబంధించిన వారికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడానికి ఎపిక్ కార్డ్ LDM కి అందజేస్తే తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వాటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచిందని, అందరూ వివరాలు అప్లోడ్ చేసి ఎపిక్ కార్డ్ పొందాలని సూచించారు. సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సూక్ష్మ పరిశీలకులకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అధ్యక్షతన శిక్షణ తరగతులు నిర్వహించారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ ఎన్నికలలో ఓటు హక్కు ఇంటి నుండి చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ శిక్షణ తరగతులలో పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకుల విధి విధానాలు వివరించారు. పోలింగ్ కేంద్రంలో ఫర్నిచర్, మంచినీరు, మరుగుదొడ్లు, వికలాంగులకు వీలుగా ర్యాంపులు ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాలు పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు, మెప్మా పథక సంచాలకులు కిరణ్, ద్వామా PD చిట్టిరాజు, DCO ఎన్ బాలరాజు, శేషగిరి, LDM సూర్యకిరణ్, వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యల పోరాటాలు చేయడమే తొలితరం కమ్యూనిస్ట్ గానుగల తరుణాచారికి మనమిచ్చిన ఘనమైన నివాళి అని CPM పార్టీ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ P మధు అన్నారు. సోంపేట మండలం మామిడిపల్లి వద్ద గానుగల తరుణాచారి స్మారక స్తూపాన్ని CPM నేత మధు ఆవిష్కరించారు. పార్టీ జెండాను CPM జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు జుత్తు సింహాచలం అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు ప్రసంగిస్తూ గానుగల తరుణాచారి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని తెలిపారు.
మార్పు పద్మనాభం, బెందాలం గవరయ్య, గానుగుల తరుణాచారి క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా కడలూరు జైల్లో ఏకే గోపాలన్తో పరిచయం ఏర్పడి కమ్యూనిస్టులుగా జిల్లాకు వచ్చిన తొలితరం నాయకులని వారన్నారు. తరుణాచారి మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలోనూ రైతు రక్షణ యాత్రలో క్రియాశీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ స్వాతంత్రం ప్రమాదంలో పడిందని వారు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదని సహజ వనరులను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. సభ ప్రారంభమునకు ముందు మామిడిపల్లిలో కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఆటపాటల కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గానుగుల తరుణాచారి విజ్ఞాన కేంద్రం గౌరవ అధ్యక్షులు పాతిన కృష్ణమూర్తి, సిపిఎం మండల కన్వీనర్ సంగారు లక్ష్మీనారాయణ, సిపిఎం నాయకులు తెప్పల పాపారావు, కర్రి సింహాచలం, వివిధ రైతు ప్రజా సంఘాల నాయకులు ఎం లోకనాథం తదితరులు ప్రసంగించారు. గార మండలం కల్లివాణిపేట గ్రామంలో అసిరితల్లి భూలోకమాత దేవాలయం ప్రతిష్ఠా మహోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆయనను వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ నిర్వాహకులు ధర్మాలను ఆహ్వానించారు. ఆలయాలు వైదిక ధర్మ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ఆనందం ఆలయాలతోనే సాధ్యమని తెలిపారు. గ్రామ దేవతలను కొలిచే సంప్రదాయం తరతరాలుగా వస్తున్నదని, ఇందుకు కొనసాగింపుగా ఇక్కడ ఆలయ ప్రతిష్టోత్సవంలో భాగం కావడం ఆనందంగా ఉందని అన్నారు. నగరంలోని స్థానిక మంగువారి తోటలో గల అంగన్వాడీ కేంద్రంలో ఇప్పటికే 2 సెంటర్లు కలిపారని, 3వ సెంటర్ను కలపాలని పీఓ చెప్పడంతో ఇంటి యజమాని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని అంగన్వాడీ టీచర్ సరస్వతీదేవి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అన్ని సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటి ఓనర్స్ 3వ సెంటర్తో పాటు ఉన్న 2 సెంటర్ను కూడా ఖాళీ చేయమని చెప్పడంతో ఇప్పటికెప్పుడు పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళ్తామంటూ లబోదీపం అంటున్నారు. సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఇప్పటికే 5 ఇళ్లను చూశామన్నారు. అయినప్పటికీ అంగన్వాడీ కేంద్రాలు అనేసరికి ముఖం చాటేస్తున్నారని అన్నారు. లబ్ధిదారుల దృష్ట్యా ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 14వ తేదీన రణస్థలం మండల కేంద్రంలోని షాదీఖానా కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతకు స్థానిక సంస్థల్లో 70% ఉద్యోగాల కల్పనపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ హెచ్చెల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కె సింహాద్రి నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక కంపెనీలో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోల మేరకు స్థానికులకు 70% ఉద్యోగాల కల్పనపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ సమావేశంలో పెద్ద ఎత్తున స్థానిక యువత పాల్గొని అవగాహన పెంచుకొని 10 మందికి తెలియజేయాలని సింహాద్రి నాయుడు కోరారు. పూర్తి వివరాలకు 9866119046 నంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు. ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘా బృందాలు స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువుల రియల్ టైం డేటాను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కు చేరవేయడానికి ఎన్నికల నిర్వహణ వ్యవస్థను రూపొందించామని కలెక్టర్ మంజీర్ జలాని సమూన్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ పేరుతో ఈఎస్ఎంఎస్ యాప్ను రూపొందించామని వెల్లడించారు. ఈ యాప్పై సంబంధిత అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. నివేదికల వివరాలను రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్, సెంట్రల్, రాష్ట్ర జీఎస్టీ, ఆదాయ పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, వివిధ భద్రతా సంస్థలు, సేవా ఏజెన్సీలు, వివిధ శాఖల అధికారులకు ఏకకాలంలో వీక్షించేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు. ఎన్నికల పర్యవేక్షణ పారదర్శకంగా ఉండేందుకు భారత ఎన్నికల సంఘం ఈ వ్యవస్థను రూపొందించిందని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, జిల్లా అటవీ శాఖ అధికారి నిషా కుమారి, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణిమోహన్, సిపిఓ ప్రసన్నలక్ష్మి, ట్రెజరీ డీడీ రవికుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసులపై దృష్టి సారించి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన కేసులలో నిశ్చితమైన సాక్ష్యాధారాలతో సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలని, పెండింగ్ గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వాస్తవాల పరిశీలన చేసి లీగల్గా ఉన్న కేసులలో దర్యాప్తు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని, కుల ధృవీకరణ పత్రాలు వీలైనంత మేరకు తీసుకుని ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజు విలేజ్ విజిట్ చేసి గ్రామస్తులతో సమీక్షించి ఎన్నికలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్, డిఎస్పీలు డి బాలచంద్రరెడ్డి,
జి నాగేశ్వర్ రెడ్డి, వై శృతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం తొలి తెలుగు కవయిత్రి కమ్మెర మల్లెమాంబ జయంతి సందర్భంగా శ్రీ మల్లెమాంబ చిత్రపటానికి అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహనీయులు వాల్మీకి రచించిన రామాయణం గ్రంథాలను ఆధారం చేసుకుని మల్లమాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలుగు భాషలో మొల్ల రామాయణం రాయడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఎన్నో రచనలు తెలుగులో రచించి తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం పరిపాలనా అధికారి సిహెచ్ గోపీనాథ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్ అథారిటీ జిల్లా సలహా మండలి సమావేశంలో మంగళవారం సాయంత్రం మాట్లాడారు. ఏపీఎంసీఈ చట్టం 2008, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం జీవో నంబర్ 35/135లను అనుసరించి జిల్లాలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, డెంటల్ క్లినిక్స్, ల్యాబొరేటరీస్, ఫిజియోథెరపీ సెంటర్లన్నీ క్లినికల్ esttact.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది మార్చి 31వ తేదీలోగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. ఎప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఆసుపత్రులు 5 ఏళ్లు పూర్తయితే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టిక ప్రదర్శించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రతి చికిత్సను తప్పనిసరిగా ఆన్లైన్ చేయడంతో పాటు ప్రసవాలు, మరణాల పోర్టల్లో నమోదు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్ లేకుండా నడిపే సంస్థల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి, సలహా మండలి సభ్యులు డాక్టర్ చక్క నారాయణరావు, డాక్టర్ అమ్మన్నాయుడు, మాస్ మీడియా అధికారి పివి రమణ తదితరులు పాల్గొన్నారు. రామాయణాన్ని తెలుగుకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మల్లెమాంబ అని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కవయిత్రి అతుకూరి మల్లమాంబ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ ఇప్పటికీ తెలుగులో వ్రాయబడిన అనేక రామాయణాలలో చాలా సరళమైనదని ఆయన పేర్కొన్నారు. ఆమె ప్రాథమికంగా సరళమైన తెలుగును ఉపయోగించారని, సంస్కృత పదాలను చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించారని అన్నారు. మొల్ల కవిత్వం నాలుకపై తేనెలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వాణిశ్రీ ప్రధాన పాత్రలో ఆమెపై కథానాయిక మొల్ల అనే సినిమాను కూడా వచ్చిందన్నారు. 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతుకూరి మొల్ల వారి పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ తరగతుల అధికారిని అనురాధ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్జాల నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అవగాహనతోనే నేరాల నియంత్రణ సాధ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో సైబర్ నేరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సుకు సంబంధించి గోడ పత్రికను కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇంటర్నెట్ అధికంగా వినియోగంలోకి వచ్చిన తర్వాత ఎందరో సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని వివరించారు. మొబైల్ ఫోన్లోకి ప్రవేశించి రహస్య సమాచారాన్ని సేకరించి మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బును కాజేస్తున్నారని, బాధితుల్లో విద్యార్థికులు అధికంగా ఉండడం గమనార్హమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్రా ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజి ఎజ్రా, జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఆస్రా కార్యనిర్వాహక సభ్యులు లక్కినాన రవికుమార్, కట్ట పార్థసారథి తదితరులు ఉన్నారు. జేఎన్టీయు జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం ప్రతిష్ట 2024 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కుక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ పాల్గొని మాట్లాడారు. ప్రతిష్ట టెక్నికల్ సింపోజియంలో విద్యార్థులు హాజరగటం వలన విద్యార్థులలో మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయన్నారు. మనకి ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకోవడం వలన విద్యార్థులలో మరింత విజ్ఞానం పెరుగుతుందన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉత్తమమైన అవకాశాలు ఉన్నాయని, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె వెంకట సుబ్బయ్య, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి శ్రీనివాస్ ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామం నేలం జూట్ మిల్ ఎదురుగా గల కస్తూరిబా గాంధీ బాలిక పాఠశాలలో ఐరన్ షెడ్లలో 2 తరగతి గదులను నిర్మించారు. ఈ అదనపు గదులను శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా కుదేలైందని, విద్యారంగంపై పూర్తి దృష్టి సారించలేదని ఆరోపించారు. విద్యారంగం బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇంజనీరింగ్ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ముని శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షునిగా వేదుల సంతోష్ కుమార్లు ఎన్నికయ్యారు. ఇటీవల ఏలూరులో ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విభాగాన్ని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జాతీయ సదస్సులో ఇంజనీర్ ముని శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షుడిగా సంతోష్ కుమార్ను నియమించగా సోమవారం జరిగిన సమావేశంలో నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణ, గరికపాటి రమేష్ రాజా, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముల్లంగితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ముల్లంగి కాలేయంను మంచి కండిషన్లో ఉంచుతుంది, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది, అలాగే ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. ముల్లంగి ఆకులను కామెర్ల నివారణకు ఉపయోగిస్తారు. ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొలల నివారణకు కూడా బాగా సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే డ్యూరెటిక్ శరీరంలో మూత్రం ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, మూత్ర విసర్జన సమయంలో ఏర్పడే మంటను నివారించడానికి ఉపయోగపడుతుంది. ముల్లంగిని తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలు, యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. ముల్లంగిని రోజు తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ముల్లంగి మూత్రపిండాల వ్యాధులను నియంత్రిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలోని చెడు పదార్థాలను తొలగించడానికి, రక్తాన్ని శుభ్రపరచడానికి, మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి. ముల్లంగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ముల్లంగి రసంలోని కొద్దిగా ఉప్పు కలిపి తాగడం వల్ల జ్వరానికి కారణమయ్యే లక్షణాలతో పోరాడి జ్వరాన్ని తగ్గిస్తుంది. ముల్లంగి శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళంలో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, దగ్గు, అలర్జీ మరియు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను నివారిస్తుంది. శ్వాసనాళం బాగా పనిచేసేలా చేస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అన్నీ చేయాలి అనుకున్న మనస్సు, మనుషులు ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయారు. ఏమీ చెయ్యకుండా చింతనలో పరమాత్మ సత్యం నింపిన ఋషులు అన్నీ చేసి ఇక్కడ నిండిపోయారు. పరమాత్మ సత్యంలో శాశ్వతంగా ఉండిపోయారు. గురువులతో సంచరించకు, అదో ప్రత్యేకమైన తెగ. శ్రమించే, తపించే, త్యాగించే వారితో సంచరించు, నీవు చాలా పొందగలుగుతావు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.